సాంప్రదాయం ప్రకారం పెళ్ళి జరిగే ఇంటిలో పెళ్ళంటే నూరేళ్ళ పంటగా మరి. అందుకని అడవికి వెళ్ళి పాలాకులు, పాల చెట్టు నుంచి కొమ్మలు తీసుకువచ్చి చప్పుడుతో ఇంటి ముందు పందిరిగా వేసి గుమ్మానికి మామిడాకులు కట్టి 5గురు మగవాళ్ళు పుట్ట దగ్గరికి చప్పుడుతో వెళ్ళి పుట్టమన్ను తీసుకువచ్చి సాంప్రదాయబద్ధంగా పుట్టమన్నుతో గాడి పొయ్యిలుగా ఇంటి లోపల వేసి మరి రోకలి, ఇసురౌతులు, కూరాళ్ళు అన్నీ సమకూర్చుకొని కూరాళ్ళకి, ఇసురౌతులకి, రోళ్ళకి అలంకరణ సాంప్రదాయబద్ధంలో చేసి 5గురు ముత్తైదువులు చప్పుడుతో 5 బిందెలు తీసుకొని వెళ్ళి ఒక ఇంటిలో నుంచి 5 బిందెల నీళ్ళు తీసుకువచ్చి కూరాడు నీరాడు నింపి ఆ ఇసురౌతులు, రోకలు వాటితో తయారు చేసిన పసుపుని గౌరమ్మగా చేసి కూరాడు పైన ఉంచి ఇసురౌతులు ఒక దాంట్లో మినుములు ఇసిరిన పిండి, మినపపిండి, నువ్వులు వేసి వడియంగా ముత్తైదువులు తయారు చేసిన ఆ వడియాన్ని గాడి పొయ్యిలలో ఆర్తి కర్పూరం వేసి గిన్నె పెట్టి ఆ వడియాన్ని వేయించిన తర్వాత ఆ గౌరమ్మకి ఆ వడియాన్ని నైవేద్యంగా చూపిస్తారు. ఈ వేడుక జరిగే క్రమంలో ముత్తైదులందరూ ఎంతో చక్కగా అలంకరించుకొని ఆనందోత్సాహాలతో ఏ ఇంట్లో పెళ్లి జరిగిన హిందూ సాంప్రదాయం ప్రకారం ఇవన్నీ కార్యక్రమాలు జరిపిస్తూ ఆ ఇంటిలో సీతారాముల కళ్యాణం వేడుక చూద్దాం రండి అనే విధంగా పాటలు పాడుకుంటూ మాటలు మాట్లాడుతూ ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉంటారు.